హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము వంకాయ బజ్జీ ప్రిపేర్ చేసుకుందాం. వర్షాకాలంలో జనరల్గా బజ్జీలు తినాలనిపిస్తుంది కదా. ఇలా ఒక్క వంకాయతో చాలా బజ్జీలు చేసుకోవచ్చు. ముందుగా బౌల్లో వాటర్ తీసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసి ఇప్పుడు వంకాయని వీలైనంత సన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ కట్ చేసుకొని ఈ ఉప్పు నీటిలో వేసి పెట్టుకోవాలి. ఇలా వీటన్నింటినీ వాటర్లో మునిగేట్లుగా వేసి పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్లో 3/4 కప్పు వరకు శనగపిండి, 1 స్పూన్ బియ్యపిండి, అలాగే 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ ఉప్పు, అలాగే చిటికెడంత సోడా ఉప్పు, 1/2 స్పూన్ వాము. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండిలో ఇవంతా కలిసేంత వరకు కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలి. వేడి ఆయిల్లో ఈ వంకాయ స్లైసెస్ని పిండిలో ముంచేసి ఆయిల్లో వేసుకోవడమే. చాలా క్విక్గా అయిపోతుంది, చాలా టేస్ట్గా డిఫరెంట్గా కూడా ఉంటుంది. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈజీగా చేసుకోగలిగే బజ్జీ. ఇంకంతే, 2 వైపులా కాల్చి డిష్ అవుట్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు.